రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల నమోదుకు చివరి తేదన్నారు. కొల్చారం మండలం అప్పాజీపల్లిలో పంట నమోదు యాప్ పనితీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ పంట పొలాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటల నమోదుకు వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ పంట సర్వేకి శ్రీకారం చుట్టింది. జియో రిఫరెన్స్ చేయబడిన కాడాస్ట్రల్ మ్యాప్లు ఉన్న గ్రామాలలో ప్రైవేట్ సర్వేయర్లు కేంద్ర ప్రభుత్వం యాప్లో పంట నమోదు చేస్తారు. కాడాస్ట్రల్ మ్యాప్ అందుబాటులో లేని గ్రామాలలో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యాప్లో పంట నమోదు చేస్తారు అన్నారు. ప్రతి రైతు పొలం వద్దకు వాలంటీర్ అధికారి ప్రత్యక్షంగా వెళ్లి ఫోటోలు తీసి అక్కడ నుంచే ఆన్లైన్లో నమోదు, అప్లోడ్ చేసేందుకు క్రాప్ బుకింగ్ పేరుతో మొబైల్ యాప్ తీసుకువచ్చిందన్నారు. పంట నమోదు వివరాలను మొబైల్ యాప్ ద్వారా పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రైతులు ఏ పంట వేశారు, వాటికి ఏమైనా తెగుళ్లున్నాయా అనేది గుర్తించి తీసిన ఫోటోను అక్కడ్నుంచే యాప్లో అప్లోడ్ చేస్తున్నట్లు వివరించారు. జియో ట్యాగింగ్ ద్వారా ఆ సర్వే నంబరు పొలం నుంచే అప్లోడ్ చేశారా లేదా అనేది వ్యవసాయశాఖ గుర్తిస్తుందని చెప్పారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 39,827 ఎకరాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఏఈఓలు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.